సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హన్మకొండ బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాది గంధం శివపై హన్మకొండ సిఐ ట్రాఫిక్ పోలీసు దాడి నిరసనగా విధులు బహిష్కరించారు. రోజురోజుకు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయవాదులు అన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళి మోహన్, ఉపాధ్యక్షులు కన్నోజు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి జములాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం పోలీసు దాడులు అడ్వకేట్ల పైన కొనసాగుతూనే ఉన్నాయి. మేము వారు చేసేటువంటి దందాలకి ఉన్న వ్యతిరేకంగా లేకపోతే అడ్డుకట్టలాగా ఉన్నామని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారో తెలియదు, కానీ కేవలం అడ్వకేట్లను మాత్రం టార్గెట్ చేస్తూ వాళ్ళు మాన్యువల్గా హ్యాండ్ అటాకింగ్ చేస్తూ వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఈరోజు జస్ట్ 2 days బ్యాక్ హన్మకొండ అడ్వకేట్ గంధం శివ అనే అడ్వకేట్ పైన మరోసారి అటాక్ చేశారు. ఈ సందర్భంగా అతని చర్యలను మేము నిరసిస్తూ ఖండిస్తూ మేము అసోసియేషన్ తరఫున అబ్స్టైన్ చేయడం జరుగుతున్నది, నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని ఇమ్మీడియట్గా తీసుకురావాలి. ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి పోలీసులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మన హన్మకొండ బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి గంధం శివ న్యాయాధిపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా రిమూవల్ ఫర్ సర్వీస్ చేయాలని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి మేము తెలుపుతున్నాం. ముఖ్యంగా